అసలు ఈయనకు నాకైతే ఎప్పుడు నేను కనబడ్డది కూడా లేదు, నేను ఎప్పుడు చూసింది కూడా లేదు. కానీ చచ్చిపోయిన తర్వాత అసలు కులమే కులమో కాదంటున్నారు, ఏంది గోలని చెప్పేసి నేను యూట్యూబ్లో వెతుకుని మొదలుపెట్టినా. మొదలు పెడితే ఆయన ఎక్కడ కూడా తన కులాన్ని గురించి చెప్పకపోతే చివరికి నేను ఎవరది పేపర్తి విలేజ్కి అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్లకు పంపించి అసలు ఎక్కడ పుట్టిండే ఆయన సంగతి ఏందో చెప్పురు, మరి ఎట్లా మాట్లాడాలి రేపు పొద్దున అంటే ఆయన మాల్య కులంలో పుట్టిండు. కానీ ఎక్కడ ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం లేదు. కానీ నేను గర్వపడుతున్నా, నేను ఒక దళితుడిగా, దళిత వర్గాల్లో కూడా ఒక మాదిగ కులస్తుడిగా నేను గర్వపడుతున్నా. మా గద్దరన్నను చూసి నేను గర్వపడుతున్నా, మా జయరాజ్ అన్నను చూసి కూడా గర్వపడుతున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మా వాళ్ళు ఎంత చైతన్యమైందంటే ఇంటికో డప్పు, ప్రతి హృదయం కూడా కళాకారుడై సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి స్థాయికి మాత్రం ఎదిగింది. మాకేం రాలే, దళిత వర్గాలకు పేద వర్గాలకు ఏమీ రాలే, కానీ చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని ముఖ్యంగా ముందుండి నడిపించినటువంటి నాయకుడే అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.